హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నెల్లూరు చేపల పులుసు చేసుకుందామండి. ముందుగా చింతపండు 2 సార్లు కడిగి పెట్టుకొని దాంట్లో ఉప్పు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఈ తర్వాత చేపలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని శుభ్రంగా 2-3 సార్లు ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి, నీసు వాసన లేకుండా. కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత మనము దానికి కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి పక్కన పెట్టుకుందామండి. ఈ లోపల కళాయిలో నూనె పోసి తిరగమాత గింజలు వేసి ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ వేసి బాగా వేగనివ్వాలండి. పోపు బాగా వేగిన తర్వాత టమాటాలు వేద్దామండి. పోపు వేగిన తర్వాత టమాటాలు వేసి బాగా మగ్గనిద్దాము. బాగా మగ్గిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. పోపు బాగా వేగాలండి. పోపు వేగితేనే రుచిగా ఉంటుందండి. పచ్చిగా వేస్తే టేస్ట్ మారిపోతుంది. బాగా ఎర్రగా వేగాలి. తర్వాత టమాటాలు వేద్దామండి. ఆ టమాటాలు కూడా బాగా మెత్తగా అయ్యేట్టుగా వేయించుకుందామండి. టమాటాలు వేసి వేయించి పెట్టుకుందామండి. టమాటాలు వేగిన తర్వాత బాగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందామండి. అవి బాగా వేగే లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత మనము ఉప్పు, కారం, పసుపు వేసి పెట్టుకున్న వాటర్లో చింతపండు పిసికి చింతపండు నీళ్ళు గుజ్జు దాంట్లో వేయాలండి. చింతపండు గుజ్జు అవి వేసి ఒకసారి కొంచెం ఉప్పు చూసుకొని వేగిన పోపులో ఆ మిశ్రమాన్ని అంతా వేయాలండి. చూడండి, బాగా వేగుతుంది పోపు. బాగా వేగిన తర్వాత నూనె కొంచెం తక్కువ వేసానండి నేను, ఎందుకంటే మళ్ళీ మనం చేపల కూర వేయించేటప్పుడు ఎక్కువగా పడుతుంది కానీ నూనె, ఆ నూనె మళ్ళీ దీంట్లో పోసుకోవచ్చండి. ఇలా మనం ఉప్పు, కారం అన్నీ కలిపి పెట్టుకున్నది, చింతపండు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పులుసు దీంట్లో వేస్తున్నానండి. చూసి కొంచెం ఉప్పు, కారం అవన్నీ మళ్ళీ వేసుకుందామండి. చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని ఈవెన్గా సర్దుకుందామండి. చేపల కూర చేసినప్పుడు ఎట్లంటే అట్లా గెంటెతో కలబెట్టకూడదండి. ఊరికే దబర తీసుకొని, అంటే మన క్లాత్ పట్టుకొని దబర తీసుకొని ఇలా తిప్పినట్టుగా అనాలండి. మనం కలబెట్టకూడదు. కలబెడితే చేప ముక్కలన్నీ పాడైపోతాయండి. దాంట్లోకి మనం మసాలా చేసుకుందామండి. ఆవాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం సేపు వేయించి, నేను ఇంతకుముందు పట్టి పెట్టుకున్నది ఉంది కాబట్టి అది చూపించలేదండి. చేపల కూర మరుగుతుందండి బాగా. ఆ పొడి వేసి 10 నిమిషాలు ఉడకనిద్దామండి చేపల కూరని. ఆ చిక్కదనమే నెల్లూరు చేపల పులుసు అంటే అదే మసాలా అండి. ఆ మసాలాతోటే చేపల కూర రుచిగా ఉంటుందండి. చేపలు బాగా దగ్గర పడ్డాయండి. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందామండి. వేడి చేపల కూర, నెల్లూరు చేపల కూర రెడీ అండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.